దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. కొన్నిసార్లు నా జీవితంలో నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, ఈ శోధనలు, వీటిని ఎలా భరించాలి, వీటిని ఎలా ఎదుర్కోవాలి అని ఏం తెలియని పరిస్థితుల్లో కొన్నిసార్లు సంఘర్షణలు, కొన్నిసార్లు కలత చెందుతూ ఉంటాము. అయితే దేవుని సన్నిధిలో విన్నవించుకుంటే, కన్నీటితోటి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు వాటికి మనకి జవాబులు ఇస్తారు. దేవుడు నడిపే పాఠశాల చాలా ఖర్చుతో కూడుకున్నది. అందులో నేర్పే పాఠాల భాష కన్నీటి భాషే. రిచర్డ్ బాక్స్టర్ అనే భక్తుడు ఉంటాడు. దేవా, ఈ 88 సంవత్సరాలు నా శరీరానికి నీవు నేర్పిన క్రమశిక్షణ కోసం నీకు వందనాలు. బాధలను విజయగాథలుగా మార్చుకున్న ఎంతోమంది భక్తులలో ఇతడు ఒకడు. అయితే మన పరలోకపు తండ్రి నడిపే పాఠశాల ఇంకెంతో కాలం ఉండదు. కఠినమైన పాఠాలకు భయపడకూడదు. బుద్ధి చెప్పే బెత్తానికి బెదిరిపోకూడదు. వీటిని సంతోషంగా సహించి మహిమ డిగ్రీ పుచ్చుకోగలిగితే మన కిరీటం మరీ ఎక్కువ శోభాయమానంగాను, మన పరలోకం మరింత మహిమాన్వితంగాను ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ధైర్యపరుస్తున్నారంటే, భయపడకూడదు. కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు భయపడకూడదు, బెదిరిపోకూడదు. మనం ధైర్యంగా ఉండాలి. ఆయన సన్నిధిలో, మన పరలోకపు తండ్రి దగ్గర మనం నేర్చుకోవాలని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. మనం దేవుడు నడిపే పాఠశాలలో మనం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని ఒక ఆకారం వచ్చే వరకు మనకు నేర్పిస్తూ ఉంటే వాటిని నేర్చుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రశస్తమైన పింగాణీ పాత్రలను 3 సార్లు కాలుస్తారు. కొన్నిటిని ఇంకా ఎక్కువ సార్లు కాలుస్తారు. ఇంత వేడిని ఈ పాత్రలు ఎందుకు భరించాలి? 1 లేక 2 సార్లు కాలిస్తే చాలదా? అవును, 3 సార్లు కాలిస్తేనే కానీ వాటి వివిధ వర్ణ సంకలనం పరిపక్వం కాదు. ఆ రంగులు వింత హంగులతో అవతరించి శాశ్వతంగా నిలిచిపోతాయి. పింగాణీ పాత్రలను ఏ విధంగా అయితే వేడితో కాల్చుతారో అలానే మన జీవితాల్లో కూడా వేడి పుట్టాలంటే మనం కొన్నిటిని భరించాలి. మానవ జీవితంలో కూడా ఈ సూత్రాన్ని అనుసరించే మనం రూపుదిద్దుకుంటున్నాం. మన శ్రమలు మనలో 1-2 సార్లు కాదు, ఎన్నోసార్లు రగులుతున్నాయి. దేవుని కృప వలన తద్వారా వచ్చిన రంగులు శాశ్వతంగా ఉండిపోతాయి. ప్రకృతిలోని అతి చక్కనైన పుష్పాలు విశాల మైదానాల్లో పూయవు. పదిలంగా ఉన్న నేల ఏ వైపరీత్యం వల్లనో చిన్నాభిన్నమై దేవుని స్వస్థతా శక్తి ఆ నేలపై ప్రసరించి నెర్రలు విచ్చిన భూమిపై జీవజల ధారలు ప్రవహించి పచ్చని నాచు నేలపై పరుచుకొని తుషార బిందువులు అక్కడ నాట్యం చేసి రాత్రి నిశ్చలంగా ఉన్న వేళ దేవదూత నాటిన విత్తనాలు మొలకెత్తుతాయి. ఆ దారిన వెళ్ళే చిన్నపిల్లలు ఆ పూలు కోసుకుంటారు. మనకి కొన్నిసార్లు మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు, వాటిని ఎలా భరించాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అయితే దేవుని వాక్యం మనకి ఏమని చెప్తుందంటే, శ్రమ దినమున నీవు కుంగిన ఎడల నీవు చేతకాని వాడవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే వాటిని ఎలా ఎదిరించాలంటే వాటికి తగిన పరిష్కారం దేవుడే మనకి చూపిస్తారు. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార హృదయం, ముదమార వసించునా హృదయాంత రంగమునా. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార హృదయం, నీ రక్త ప్రభావమున నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర
పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం వికసించే విశ్వాసంబు వాక్యాంబు చదువగని చేరీతి నీదు దారి కోరి నడిపించుము. చేరీతి నీదు దారి కోరి నడిపించుము. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ఆ జాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి ఆ జాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసము నాకై కనిపెట్టితివి తండ్రి. కరుణారసము నాకై కనిపెట్టితివి తండ్రి. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు ఆత్మాభిషేకము నీము ఆత్మీయ రూపుడా ఆత్మాభిషేకము నీము ఆత్మీయ రూపుడా. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంత రంగమునా ముదమార వసించునా హృదయాంత రంగమునా. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజంతా మాతో మీరున్నండి ప్రభా. మమ్మల్ని నడిపించండి. నీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్రమల్లో మేము కృంగిపోకుండా ధైర్యంగా ఉండే శక్తిని మాకు దయచేయండి నాయన. ఈరోజంతా నా తండ్రి నాయన ప్రభా, మిమ్మల్ని స్మరించుకుంటూ మీ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ వాటి ప్రకారం మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి నాయన. ఈ లోకంలో మనుషులు ఇవ్వలేని ఆదరణ నా తండ్రి అయ్యా, గొప్ప ఓదార్పును మీరు మాత్రమే ఇవ్వగలరు. మీరు మాత్రమే హృదయాన్ని ధైర్యపరచగలరు నా తండ్రి. నీకు వందనాలు తండ్రి. అట్టి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపచేత మమ్మల్ని నింపి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఈరోజంతా నా తండ్రి నాయన ప్రభా, నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింప చేయమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.